ఎందుకింత తొందర? ఇంకా ప్రభాత వేళ కాలేదు. అరే, ప్రభాత వేళ ఎప్పుడో అయింది. పక్షులన్నీ తమ గూళ్ళని విడిచిపెట్టి ఆహారం కోసం బయటకొచ్చేశాయి. ఆహా, మీ తండ్రిగారు కూడా గోష్ఠికి వెళ్ళిపోయారు. గొల్లబాలురు తమ గోవులన్నిటినీ తోలుకుని మధువనం వెళ్ళడానికి నీకోసం ఎదురు చూస్తున్నారు. అలాగా? అదిగో నీ సురభి ఆవు నిన్ను ముద్దుగా రంకెవేసి పిలుస్తోంది. రా కృష్ణ, మధువనం వెళ్దామని. నిజమా అమ్మా? అంత ఆలస్యమైందా? అయితే త్వరగా వెళ్తాను. గోపబాలురు ఆలస్యమైందని హేళన చేస్తారు. అరే, ఇదిగో వచ్చేస్తున్నా. కంబళి అక్కడుంది. అమ్మా, శ్రీదాము మిత్రులందరితో చెప్పు నేను క్షణంలో వచ్చేస్తున్నానని. అరే, నేను చెప్తాలే. నువ్వు ముందు కాలకృత్యాలు తీర్చుకుని సిద్ధంగా, తర్వాత చద్దన్నం తిందుగాని. లేదమ్మా, యమునా నదిలో తప్పక స్నానం చేస్తాను. మరి చద్దన్నం నువ్వు మూట కట్టివ్వు. మూట కట్టిస్తాను. నీ స్నేహితులందరూ తింటే నీ ఆకలి తీరుతుంది. అమ్మా, కేవలం నా ఆకలి గురించే నీకు చింత. నాకు మాత్రం మిత్రులందరి ఆకలి గురించి చింతే. తెలుసు. ముందుగా ఆ ఏర్పాట్లు చేశాను. ఏం చేశావు? వాళ్ళకి ప్రభాత వేళ ఆహారం దొరికింది. వాళ్ళందరూ బయట నుంచుని బెల్లం నంచుకుని చద్దన్నం తింటున్నారు. అమ్మా, మంచిదానివి నువ్వు. మధ్యాహ్నం భోజనం కోసం కట్టుంచాను ప్రత్యేకంగా. చెప్పానుగా అమ్మా, మా గొల్ల పిల్లలందరూ తమ తమ ఇళ్ల దగ్గర నుంచి కట్టించి తీసుకొస్తారు. మేమంతా ఒక చోట కూర్చొని కబుర్లాడుకుంటూ తృప్తిగా భోంచేస్తాం. బావుంది. నువ్వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునిరా. నేను వంట ఇంట్లో చద్దన్నం సిద్ధం చేస్తాను. భగవంతుని ప్రసాదమా? ఛీ, ఇలా మురికి శరీరంతో ప్రసాదం తింటావా? అమాయకురాలివమ్మా. శరీరం ఎలాంటిదైనా మనసు పవిత్రమైనదే. అమ్మా, మనసు పవిత్రమైందైతే స్నానం, శుచి అలాంటివి అవసరం లేదు. నీ భగవంతుణ్ణి మాట అడిగి చూడు. ఆయనకి పవిత్ర శరీరాల మీద ఉంటుందో, పవిత్ర మనసుల మీద ఉంటుందో అడిగి చూడు. ఆ
పెద్ద కొంగో. బాబోయ్, వీడు కొంగ కాదు, ఎవడో రాక్షసుడు కొంగగా మారొచ్చాడు. పరిగెత్తండి పరిగెత్తండి, ఇది మొత్తం అందరినీ తినేస్తుంది. పదండి. గోకుల వీరులారా, ఈ విధంగా పిరికివాళ్లలా ఎందుకు పరిగెడుతున్నారు? కొంచెం ఆగండి, నేను చూస్తాను అదెటువంటి కొంగో. ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణయ్య? అది కొంగ కాదు, ఏ భూతమో ప్రేతం అయి ఉంటుంది. మిత్రుడా వదులు, నన్ను వెళ్ళని. వద్దొద్దు కృష్ణయ్య, నీకేమైనా జరిగితే నీ సేనంతా ఏం కావాలి? పరిగెత్తుదాం ఇక్కడి నుంచి. మనం పారిపోతే అది మన ఆవుల్ని తినేస్తుంది. వాటి రక్షణ భగవంతుడు చూస్తాడు. ఏ భగవంతుడు వాటి రక్షణ చూస్తాడో ఆ భగవంతుడే నన్ను చూస్తాడు. నేను మన ఆవుల్ని దూడల్ని సంకట పరిస్థితిలో వదల్లేను. ఆగండి, వాణ్ణి వెళ్ళనివ్వండి. వద్దు, నువ్వు వెళ్ళొద్దు కృష్ణయ్య. నేను చెప్తున్నాను, వాడికేం కాదు, వెళ్ళనివ్వండి. వెళ్ళు కృష్ణయ్య, వెళ్ళి చూడు అసలు సంగతి ఏమిటో. అలాగే అన్నయ్య. చూసారా, ఏం చేయలేదు. చూడు మిత్రమా, ఎవరు నువ్వు? ఎందుకు బాలులను ఇలా భయపెడుతున్నావు? చూసారా, ఏమండం లేదు.
లేదు లేదు, ఇది అసత్యం. బకాసురుడు వంటి మహాబలవంతుణ్ణి ఆ బాలకుడు చంపలేడు. మహారాజా, ఇది సత్యం. మరి ఇది ఎలా జరిగింది? ఆ బాలకుడు దాని పట్టులోకి రాలేదా? లేదు మహారాజా, పట్టులోకైతే వచ్చాడు. ఒకసారి దాని పొడవైన ముక్కుతో కృష్ణుని పట్టుకొని లోపలికి మింగేసింది కూడా. అప్పుడేమైంది? ఏమైందో తెలియదు మహారాజా. కొంతసేపు నోట్లో ఉంచుకొని నమిలి మింగాలని ప్రయత్నం కూడా చేసింది. మరి నా అనుమానం, అంత పెద్ద మాంసం ముక్కను అది నమలేకపోయి ఉంటుంది. అందుకని ముక్కు నుంచి జార విడిచి పొడిచి చంపాలని శతవిధాలుగా ప్రయత్నం చేసింది. మూర్ఖత్వం! మహామూర్ఖుడు వాడు. ఒకసారి శత్రువు నోట్లోకి వచ్చిన పెదప అతన్ని బయటికి ఉమ్మవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ అతను నమ్మిలి మింగలేకపోతే అతన్ని నోటితో అదిమి పట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చునే. మేము నోట్లోంచి తీయకుండానే వాడిని చంపివేసి ఉండేవాళ్ళం. ఈ మూర్ఖత్వం కారణంగా వాడిని దండించి తీరవలసిందే. వాడికి దండన లభించింది.